లాస్ సెంటోస్ లో ఇంత దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుందని కలలో కూడా ఊహించలేదు. మన లాస్ సెంటోస్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఒక హాంటెడ్ పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. ఏంటి నమ్మలేకపోతున్నారా? నేను చెప్తుంది అక్షర సత్యం. మన లాస్ సెంటోస్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఒక హారిఫిక్ హాంటెడ్ పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. అలా ఎలా మారుతుందని మీరైతే అనుకోవచ్చు. అలా ఎలా మారిందో నేను డీటెయిల్డ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్క ముక్క కూడా మిస్ అవ్వకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలీస్ కార్స్ అయితే గాల్లో ఎలా తేలుతున్నాయో, అదే కాకుండా కొన్ని కార్స్ చాలా అంటే చాలా దారుణంగా బ్లాస్ట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, గాల్లో 1, 2, 3 మొత్తం 3-4 పోలీస్ కార్స్ గాల్లోనే తేలుతూ ఉన్నాయి. అది ఎలా తేలుతున్నాయో ఏంటో ఇప్పటికొచ్చి ఎవ్వరికి అర్థం కావట్లేదు. అలానే ఇక్కడ చూడండి, లాస్ సెంటోస్ కి చాలా అవసరమైనటువంటి పోలీస్ హెలికాప్టర్స్ అవి కూడా చాలా దారుణంగా స్మాష్ అయ్యాయి. ఇంకా మెయిన్ థింగ్ మీకైతే చూపించాల్సిన విషయం, మన పోలీస్ స్టేషన్ మొత్తం ఎరుపు రంగులో ఎలా మెరిసిపోతుందో చూడండి. దీనికి కారణం చాలా అంటే చాలా దారుణమైనటువంటి దుష్ట శక్తి కానీ ఏదో ఉంది. దానివల్లే ఇంత ఘోరంగా తయారైంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మనకి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి పర్సన్స్, వాళ్ళే పోలీస్ ఆఫీసర్స్. వీళ్ళందరూ నేలమట్టం ఎలా అయ్యారో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా దారుణంగా బర్న్ అయ్యి, అలానే చాలా దారుణంగా దెబ్బలు తగిలి మరీ మరణించారు. అలానే ఈ పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు ఎప్పుడు వచ్చిన విధంగానే ఆ పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని వచ్చారు. ఇతని పేరు రంగా. ఇతనికి ఉన్నటువంటి ఆస్తి గొడవల కోసం పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాడు. వచ్చి కంప్లైంట్ ఇద్దామని చెప్పేలోపే ఈ యొక్క మెట్లు దగ్గరే ఈ విధంగా మరణించాడు. కానీ ఈ విధంగా ఎలా మరణించాడో ఎవ్వరికి తెలియట్లేదు. అదేవిధంగా ఈ యొక్క రంగానే కాదు, చాలా అంటే చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వస్తూ ఉంటారు కదా. అలా వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోయారు. ఇక్కడ చూడండి, ఇతని పేరు సూరి. ఇతను వచ్చేసి ఒక చేపలు పట్టే ఆయన అనమాట. ఇతనికి చేపలు పట్టే దాంట్లో ఏదో ఒక నష్టం వచ్చి కొన్ని కేసులు అయితే పడ్డాయంట. ఆ యొక్క కేసులు పోగొట్టుకుందామని ఇతను కూడా వచ్చాడు. ఈ విధంగా వీళ్ళకు కూడా చాలా అంటే చాలా దారుణమైనటువంటి నష్టం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే షిమ్యాన్ యాట్రియానాల్ తమ్ముడు షిమ్యాన్ డేవిడ్. సో ఇతను కూడా చాలా అంటే చాలా ఘోరంగా చనిపోయాడు. ఇతను కూడా ఏదో ఒక కొన్ని ఆస్తి తగాదాల వల్ల ఇక్కడికైతే వచ్చాడు. కానీ ఈ విధంగా కంప్లైంట్ ఇద్దామని వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా ఘోరంగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళక ముందే చనిపోతున్నారు. అలా ఎలా చనిపోతున్నారు ఏంటో ఎవ్వరికి తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవిడ పేరు లక్ష్మి. ఈవిడ కూడా ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చారు. ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగు పెట్టిన వెంటనే ఎలా చనిపోతున్నారో ఏంటో మాకైతే తెలియలేదు. అందుకని లాస్ సెంటోస్ ప్రెసిడెంట్ గారు ఒక మంచి ప్లాన్తో అయితే వచ్చారు. మన లాస్ సెంటోస్ లో చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి ఫోర్స్, స్వాట్ ఫోర్స్. సో ఆ యొక్క ఫోర్స్ అయితే ప్రెసిడెంట్ గారు నియమించడం జరిగింది. ఆ ఫోర్స్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటని మనమైతే ఇలా లైవ్ లో చూసుకోవచ్చు. వాళ్ళైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళారు కదా. మనమైతే మొత్తం కామ్ గా జాగ్రత్తగా చూద్దాం అసలు ఈ యొక్క పోలీస్ స్టేషన్ హాంటెడ్ పోలీస్ స్టేషన్ గా ఎలా మారిందో. మై డియర్ ఆఫీసర్స్, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మనమైతే ఈ రోజు లోపల ఉన్నటువంటి దయ్యమైనా సరే దేన్నైనా సరే మనమైతే లాక్కొని రావాల్సిందే. మన పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి అందరం కలిపి ఒకేసారి అటాక్ చేద్దాం, లేకపోతే ముగ్గురం కలిపి ఒకేసారి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ లోపల వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఎవరు చంపుతున్నారు ఏంటో మనకైతే తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మనమే కనుక్కోవాలి. రేయ్, మర్యాదగా మీరు బయటకు వస్తే చాలా అంటే చాలా మంచిది. మా యొక్క ఫోర్స్ గనక లోపలికి వచ్చిందంటే చుక్కలు కనబడతాయి. ఈ యొక్క పోలీస్ స్టేషన్ హాంటెడ్ పోలీస్ స్టేషన్ గా మారలేదు. ఎవడో కావాలని చేస్తున్నాడని నాకు చాలా అంటే చాలా డౌట్ గా ఉంది. ఆఫీసర్, మీరు చెప్పింది 100% నిజం. ఎవడో లోపల ఉండి ఏదో చేద్దామని చూస్తున్నాడు. రాయ్,
మర్యాదగా బయటకు వస్తే చాలా మంచిది. మా ఫోర్స్ లోపలికి వచ్చిందంటే అందరికీ చుక్కలు కనబడతాయి. సార్, కానీ ఇది హాంటెడ్ పోలీస్ స్టేషన్గా మారిపోయిందని చెప్పారు కదా, కానీ లోపల ఇంకా మనుషులు ఎలా ఉంటారు? అయితే గీతే దయ్యాలు ఉండొచ్చు, కానీ మనమైతే నో నో నో. ఓ మై గాడ్ సార్, పారిపోదాం. ఓ మై గాడ్. నో వే, నో వే. ఏంటిది? ఓ మై గాడ్, ఏంటి బ్లాక్ కలర్ లో ఏదో వచ్చి స్వాట్ ఫోర్స్ మొత్తాన్ని చంపేసింది. ఓ మై గాడ్, ఎవరిది? ఎవరు? Don't come, don't come in, don't come in, don't come in. ఓ మై గాడ్, ఏంటి సౌండ్? ఏదో స్కేరీగా, చాలంటే చాలా భయంకరంగా డోంట్ కమ్ ఇన్ అని చెప్పేసి వచ్చింది. ఓ నో, స్వాట్ ఫోర్స్ మొత్తం చాలంటే చాలా ఘోరంగా చనిపోయి ఉన్నారు. ఓ మై గాడ్, నాకైతే ఏం నమ్మబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా ఇందులో అయితే ఏదో ఒక దుష్ట శక్తి ఉంది, కానీ వచ్చినటువంటి సౌండ్ మాత్రం 3 రకాలుగా ఉంది. బహుశా నాకు తెలిసినంత వరకు ఇందులో చాలా అంటే చాలా దయ్యాలు అయితే ఉన్నాయనుకుంటా. ఎవరు లోపలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ ని, అమాయకమైనటువంటి ప్రజలందరినీ చంపినటువంటిది ఈ యొక్క ఆ నలుపు కలర్ లో ఉన్నటువంటి దయ్యాలే. ఒక్క నిమిషం ఆగండి లాస్ సెంటోస్ ప్రజలారా, మన ప్రెసిడెంట్ గారు లైన్ లోకి వస్తా అన్నారు. నేనైతే ఇప్పుడే ఆయన్ని లైన్ లోకి తీసుకుంటా. మై డియర్ లాస్ సెంటోస్ పీపుల్, ఈ యొక్క నష్టానికి నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఇంత సడన్ గా లాస్ సెంటోస్ పోలీస్ స్టేషన్ లో ఇంత భారీ హాంటెడ్ పోలీస్ స్టేషన్ గా మారడానికి గల కారణం ఏంటో తెలియట్లేదు. కానీ ఎవ్వరు లాస్ సెంటోస్ లో ఉన్న పీపుల్ ఎవ్వరు ఆ యొక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళకండి. కానీ నేను చెప్పేదైతే ఒకే ఒకటి, ఎవరైనా ఆ యొక్క లోపల ఏముంది ఏంటి తెలుసుకోగలరు, వాటి నుంచి నాకు ఏ ప్రమాదం లేదు, నాకేం కాదు అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికైతే వెళ్ళి దాన్ని పట్టుకున్నట్లయితే మీకు అక్షరాల 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాను. ఓ నాయనా, అందుకే బాబా మన లాస్ సెంటర్స్ పోలీస్ స్టేషన్ ఏంటి మొత్తం వాంటెడ్ పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. మనం ఈ రోజే కదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఉంది చెప్దాం అనుకున్నాం. మంచి పని చేసాం, జస్ట్ మిస్ లో తప్పించుకున్నాం. లేకపోతే వాళ్ళని మనం కూడా చచ్చూరుకునే వాళ్ళం. అవును రచించా, నువ్వు చెప్పింది 100% నిజం. మనం కూడా వెళ్ళుండే వాళ్ళం, కానీ ఏ దేవుడు మనల్ని ఆపారు ఏంటో కానీ మనమైతే బతికి బయటపడ్డాం. కానీ పోలీస్ స్టేషన్ మొత్తం హాంటెడ్ పోలీస్ స్టేషన్గా ఎలా మారిందిరా బాబు? అయినా పోలీస్ స్టేషన్ ఆ విధంగా ఎందుకు మారి ఉంటుంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ అక్కడైతే పాపం చాలామంది ప్రాణాలైతే కోల్పోయారు, పోలీసులతో సహా. నేను కూడా వాళ్ళతో అయితే వర్క్ చేశాను. సురేషు, రమేష్ వీళ్ళందరూ చాలా అంటే చాలా మంచి ఆఫీసర్స్ రా. పాపం వాళ్ళు కూడా చనిపోయారు. ఆ తర్వాత స్వాట్ ఫోర్స్ రంగంలోకి దిగిన తర్వాత తెలిసింది ఎవరెవరు ఈ విధంగా చేస్తున్నారు ఏంటని చెప్పేసి. ఆ బ్లాక్ కలర్లో ఏదో ఒక షాడో వచ్చి మొత్తం ముగ్గురిని చాలా అంటే చాలా కిరాతకంగా చంపేసి మరీ వెళ్ళిపోయిందిరా. అది కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే ఉంది. అది ఏంటో ఏమో తెలియదు, కానీ మన ప్రెసిడెంట్ గారు అయితే ఒకటి అనౌన్స్ చేశారు, విన్నావా? అవునందుకే బాబు విన్నాను. ఎవరైనా సరే అందులో ఉన్నది ఏంటి, ఆ బ్లాక్ కలర్ లో ఉన్నది ఏంటి అని కనుక్కుంటే 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తారు అన్నారు మన ప్రెసిడెంట్ గారు. కానీ నువ్వేమైనా 10 కోట్ల కోసం అక్కడికి వెళ్తావా ఏంటి? అన్నావు. అందుకే బాబు ఆ పని మాత్రం అస్సలు చేయకో. భలే గెస్ట్ చేసావు షించాన్. 10 కోట్ల రూపాయలు ఎవరు వదులుకుంటారు చెప్పు? నిజంగా మనం గనక వెళ్ళి అది ఏంటి అని చెప్పేసి కనిపెట్టామనుకో, నిజంగా మనకి 10 కోట్ల రూపాయలు అయితే వస్తాయి. ఒక మంచి మ్యాన్షన్ అయితే కొనుక్కోవచ్చు మనం. అమ్మా, ఏం మాట్లాడుతున్నావయ్యా సామే? 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి మన ప్రాణాలనే పరంగా పెడతావా ఏంటి? నేనైతే రాను బాబు, వద్దు. నువ్వు కూడా వెళ్ళకందుకడు బాబు. ఇంత భారీ వర్షంలో మనం వెళ్ళడం చాలా అంటే చాలా డేంజర్. డోంట్ వరీ రా, నేను ఉన్నాను కదా. ఒకసారి లెస్టర్ గారికి ఫోన్ చేసి మనమైతే కనుక్కుందాం ఆ లోపల ఉన్నది ఏంటి అని చెప్పేసి, వాడైనా కనుక్కోవడేమో అని. హలో లెస్టర్, మన లాస్ సెంటోస్ పోలీస్ స్టేషన్ ఉంది కదా? అవునవును, చూసావు ఆల్రెడీ.
ఏంటి? అరే రే నేను చెప్పింది రే. అరే ఒక్క నిమిషం. అరే దానికోసం అరే 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 లెస్టర్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా ఏంటంది ఇక్కడ బాబు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నావు. లెస్టర్ బాబు దానికోసం నన్ను అడక్కరా అని చెప్పేసి అన్నాడు ఏంటి? అవును రషించాన్, ఎగ్జాక్ట్లీ లెస్టర్ గారు అయితే ఇదే విధంగా అన్నాడు. దానికోసమైతే అసలు మాట్లాడద్దు అని చెప్పేసి అన్నాడు రా. కానీ 10 కోట్ల రూపాయలు రా, ఎలా వదులుకుంటాను చెప్పు. కానీ అక్కడ మనుషులు చనిపోతుందైతే నిజమే, వాళ్ళందరూ చాలా అంటే చాలా దారుణంగా చనిపోతున్నారు. ఒక్కసారి మనం రిస్క్ చేసామనుకో, ఒకవేళ బాటిల్ని గనక కనిపెట్టినట్లయితే మనకి 10 కోట్ల రూపాయలు అయితే వస్తాయిరా. వామ్మో ఏదో పెంట పెట్టేలా ఉన్నావు అందుకడే బాబా, నాకైతే భయం వేస్తుంది. సరే నువ్వు ఎంతలా 10 కోట్లు వస్తాయి 10 కోట్లు వస్తాయి అంటున్నావు కాబట్టి మనమైతే ఒకసారి మన బ్రెయిన్ రాట్ యానిమల్స్ని అయితే అడుగుదాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా పవర్స్ అయితే ఉంటాయి కదా. ఆ పవర్స్ యూజ్ చేసి ఆ లోపల ఏముంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. సూపర్ ఐడియా రచించాన్. బ్రెయిన్ రాట్ యానిమల్స్ అడిగామంటే ఖచ్చితంగా వాళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకుని లోపల ఏమున్నాయి ఏంటని చెప్పేసి క్లియర్గా కనిపెట్టేస్తారు. ఇప్పుడైతే వర్షం చాలా ఘోరంగా పడుతుంది కాబట్టి వర్షం తగ్గిన వెంటనే మనమైతే బయలుదేరదాం. ఓ నాయనా, వర్షం తగ్గిన తర్వాత బయలుదేరదాం అని చెప్పేసి ఈ హాంటెడ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చావేంటి? అందుకనే బాబా నేను ఈ కారులోనే చూసి పోసేసాను. చూడు నీ యొక్క సీట్లన్నీ తడిసిపోయాయి. అమ్మా నాకు భయంగా ఉంది. అమ్మో చూడు గాల్లో కార్లు ఎలా తేలుతున్నాయో, నాకైతే ఫుల్ భయంగా ఉంది. పాపం స్వాట్ ఫోర్స్ యొక్క వెహికల్ కూడా అలానే ఉండిపోయింది. ఇక్కడ చాలా మంది చచ్చిపోయారు. అందుకనే బాబా మనం కూడా ఇలానే ఉన్నామంటే మనల్ని కూడా చంపేస్తాయి. పద తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే షించా, నాకు కూడా భయంగానే ఉందిరా బాబు. నువ్వు అంతలా భయపడి నన్ను కూడా భయపెట్టుకు. ఒక్కసారి ఆగు, మనమైతే దీన్ని పరిశీలించాలి కదా. ఇప్పటికొచ్చి చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ మెట్లు దాటిన తర్వాతే చనిపోయారు. అది మాత్రం మైండ్లో పెట్టుకో. మనమైతే అప్పుడే ఏం అవ్వంలే, కానీ నేను కూడా ఆ మెట్ల మీదకైతే అస్సలు వెళ్ళను. జస్ట్ బయట వాతావరణం ఎలా ఉంది అని చెప్పేసి చూడడానికి వచ్చానంతే. ఇంకా లేట్ చేయకుండా మనమైతే బ్రెయిన్ రాట్ యానిమల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. బుర్ పటపీం తాత, ఎక్కడ ఉన్నావు నువ్వు, ఎక్కడ ఉన్నావు నువ్వు, బుర్ పటపీం తాత. ఓయ్ ముసలాడా ఎక్కడ ఉన్నావయ్యా? అందుకే బాబు వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేడంటే ఎక్కడ ఎందుకు ఉంటాడు చెప్పు? ఉంటాడు రచించా, ఇక్కడే ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే ఏదో తబలా కానీ లేకపోతే అవేవో డ్రమ్స్ అయితే ఉంటాయి, వాటిని పట్టుకొని వాయించేస్తూ ఉంటాడు. అది కూడా వాడికి చాలా అంటే చాలా అలవాటు. ఇదిగో మాటల్లోనే వీడైతే ఇక్కడ వాయించేస్తున్నాడు. బొర్బొర్ పదమేం, ఇక్కడ ఉన్నావా? నీకోసం ఎంతని తిరుగుతాం రా బాబు. అయినా మీరందరూ ఒక్క దగ్గరే ఉండడానికి ఒక మ్యాన్షన్ ఉంది కదా, అందరూ విడిపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటున్నారు. సరే కానీ నీకైతే ఒక విషయం చెప్దామని వచ్చాను రా. ఈరోజు పోలీస్ స్టేషన్ యొక్క న్యూస్ చూసావా నువ్వు? బుర్బుర్ పతపేం పోలీసుల యొక్క న్యూస్ నేను ఈరోజు చూశాను. హాంటెడ్ పోలీస్ స్టేషన్ మారింది. వెళ్ళిన వారంతా అక్కడ చచ్చిపోతున్నారంట. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. 10 కోట్ల రూపాయలు ఇస్తానని. నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా నీకైతే ఏం సాయం చేయలేనురా బాబు. ఆ హాంటెడ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నా ప్రాణాలు అయితే అస్సలు పోగొట్టుకోలేను. వామ్మో, అడుగు పెట్టిన వెంటనే లేపి పడేస్తాయి. అవి ఏ దయ్యాలో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్లకుండా ఉండడమే చాలా అంటే చాలా మంచిది. అంటే ఏంట్రా ఇప్పుడు నీ దగ్గర పవర్స్ ఉన్నా కూడా నువ్వు వేస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నావు అంతేనా? రే, నీ పవర్ కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుందిరా. ఆ పవర్ యూజ్ చేసి ఆ యొక్క దుష్ట శక్తి ఏదైనా కూడా మనమైతే బయటికి రప్పించవచ్చు. ఒక్కసారి రా, మనమైతే అక్కడికి వెళ్ళామంటే నిజంగా 10 కోట్లు వస్తాయి. ఆ డబ్బులతో మనమైతే మ్యాన్షన్ కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు. నేను అక్కడికి రానంట. నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేనైతే రానురా బాబు. నువ్వు వెళ్ళు. నువ్వు ఎంత బతిమిలాడినా, నువ్వు ఏమిస్తావన్నా కూడా రానుగాక రాను.
నా ప్రాణాల మీద నాకు చాలా తీపి ఉంది. చూసావా అందుకే బాబా, అన్ని పవర్స్ ఉన్నటువంటి మన బొర్బొర్ పతపేం తాతయ్య భయపడుతున్నాడు. నువ్వు ఏ మాత్రం పవర్ లేకుండా ఏమీ లేకుండా ఆ 10 కోట్ల కోసం ప్రాణాల మీదకే తెచ్చుకుందామని చూస్తున్నావు అందుకే బాబా. రే షించాన్, చిన్నోడివి చిన్నోళ్ళ మాట్లాడు. వాడి దగ్గర పవర్ ఉన్నా కూడా రావట్లేదంటే వాడు పిరికోడ్రా. నా దగ్గర పవర్ లేకుండా కూడా వెళ్తున్నానంటే నేను పిరికోడిని కాదు, అందుకనే నేను వెళ్తున్నాను. ఎలా అయినా 10 కోట్లు దక్కించుకోవాలన్న నమ్మకం అయితే నాకు ఉంది, దక్కించుకుంటాను కూడాను. అర్థమవుతుందా? మనకైతే ఇంకా 3-4 బ్రెయిన్ రాట్ యానిమల్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ఒక్కరు హెల్ప్ చేసినా కూడా సరిపోతుంది మనకి. నాయనా నాకెందుకులే, మళ్ళీ అన్నానంటే అన్నానంటావు. నాకు తెలిసి టుంగ్ టుంగ్ మామ మన బేరళ్ళైన క్యాపచ్చినాక ఇద్దరు నీకైతే హెల్ప్ చేయడానికి రారనుకుంటా. వాళ్ళు కూడా ఈ యొక్క న్యూస్ అయితే ఆల్రెడీ చదివేసే ఉంటారు. చదవటమో చూడటమో వాళ్ళని అడగడం మన బాధ్యత కదా. రే టుంగ్ 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 సహూర్, బేరళ్ళి నా క్యాపచ్చినా, మీ ఇద్దరికి ఒక విషయం చెప్దామని అయితే వచ్చాను. యాక్చువల్లీ విషయం చెప్దామని కాదు, ఒక సహాయం కోసం అయితే వచ్చాను. ఏంటంటే మన లాస్ సెంటోస్ పోలీస్ స్టేషన్ గురించి మీరైతే వినే ఉంటారు. మొత్తం ఒక హాంటెడ్ పోలీస్ స్టేషన్గా మారిపోయింది. ఎవ్వరు వెళ్ళినా కూడా అక్కడైతే చనిపోతున్నారు. అలా ఎలా చనిపోతున్నారని స్వాట్ ఫోర్స్ని కూడా పంపిస్తే ఏదో నల్ల ఆకారంతో చాలా అంటే చాలా దారుణంగా ఆ యొక్క స్వాట్ ఫోర్స్ని అయితే చంపేసింది. అది ఏంటో ఏమో కనుక్కుంటే మనకి 10 కోట్ల రూపాయలు అయితే వస్తాయరా. రే టుంగ్ టుంగ్ మీకే బెరలినా కెప్పొచ్చినా. అరే ఏంటి వీళ్ళు మాట్లాడట్లేదు? రే ధ్యానంలో ఉన్నారా ఏంటి? అంతా పాయే ఏదో కూడా అయినట్టే అందుకే బాబు. వాళ్ళిద్దరూ దీపు ధ్యానంలో ఉన్నారు. బేరలినాకాయ్ టుంగ్ టుంగ్ మామ నీకే. వామ్మ చూస్తూ ఉంటే వీళ్ళు నిన్నటి నుంచి ఇలానే ఉన్నారేమో అనిపిస్తుంది. అసలు మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. అందుకే బాబా వాళ్ళు ఫుల్ డీప్ జ్ఞానంలో ఉన్నారు. కానీ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బెటరు, మన టైం అయితే సేవ్ అవుతుంది. అరే యార్, వీళ్ళు ధ్యానంలో లేకపోయినట్లయితే ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండేవారా. కానీ ఏం చేస్తాం, వినాయక చవితి కదా, దానికోసమే వీళ్ళైతే ధ్యానంలో ఉన్నారేమో అని నేనైతే అనుకుంటున్నాను. రే అమ్మో, వీలైతే పలికేలా అయితే అస్సలు లేర్రా. అందుకే బాబా ఇదంతా వదిలేసి మనం ఊడి నిన్ను మామ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ వీళ్ళని ఎంత అడిగినా కూడా వాళ్ళు డీప్ ధ్యానంలో ఉన్నారు కాబట్టి మనల్ని అసలు పట్టించుకోరు. అరే యార్, మన లాస్ట్ హోప్ ఇప్పుడు ఊడింది నిన్ను మాత్రమేనా? ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, మనం వచ్చేసి ఆ యొక్క 10 కోట్ల కోసం ఎంత ముప్పతిప్పలు పడుతున్నామో. మనలానే చాలా మంది అయితే ప్రయత్నిస్తున్నారేమో. వాళ్ళకంటే మనమే ఏదో ఒక విధంగా ముందు కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కనుక కనిపెట్టారనుకోండి, మనం అనుకున్నటువంటి డబ్బులు అయితే మనకి అస్సలు దక్కవు. కానీ ఇటువంటి ప్రయత్నం అయితే ఎవ్వరు చేయరు. నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళిన వెంటనే చనిపోతున్నారు అంటే ఎవరి సాహసం చేస్తారు చెప్పండి? మనలాంటి వాళ్ళే ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా ఈ యొక్క సాహసం అయితే మనం మాత్రమే చేస్తున్నామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సర్లేండి, ఇప్పుడు వచ్చేసి మనమైతే లేట్ చేయకుండా బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే మన ఉడిని నిన్ను వచ్చేసి జిమ్ దగ్గర అయితే ఉంటాడు కదా. సో జిమ్ కూడా బీచ్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి వాడిని అయితే కలుద్దాం. వాడిని ఏదో ఒక విధంగా ఒప్పిద్దాం. లెట్స్ గో. అదిగదిగో మన గుండ్రం ఓడింది మామ. ఎక్కడ నించోని వర్కౌట్ చేస్తున్నాడు. అమ్మ ఏంటి గుండు మామ, నువ్వైతే కంటిన్యూగా వర్కౌట్ చేస్తూనే ఉంటావా? అసలు ఖాళీగానే ఉండవా నువ్వు? రండి. ఏంటి న్యూస్ చూసి వచ్చారా? నేనైతే మీకు హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎప్పుడు రమ్మంటారు, ఎలా రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. ఆ లోపల ఏముంది ఏంటి అని మనమైతే కనుక్కుందాం. అంటే ఉడిని నిండు నీకైతే విషయం తెలుసా? నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? ఈ హాంటెడ్ పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నావు? ఎస్, హాంటెడ్ పోలీస్ స్టేషన్ గురించే మాట్లాడుతున్నాను. మీరైతే ఖచ్చితంగా వస్తారని నాకైతే 100% తెలుసు. అందుకనే ఈ సమయంలో వర్కౌట్ చేసుకుని నా యొక్క మజిల్స్ని అయితే ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు రమ్మంటే వచ్చేసేవాడిని, కానీ ఇంకొక 2 వేరియేషన్స్ ఉన్నాయి. మీ ఇంటికి రమ్మంటే మీరు వెళ్ళిన వెంటనే ఒక్క 10 minutesలో వచ్చేస్తా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఉడిని నిండు. నేను చెప్పక ముందే నువ్వైతే ఈ విధంగా గెస్ చేసి మరీ చెప్పావు. ఇంకా లేట్ చేయకుండా నువ్వైతే 10 minutesలో ఇంటి దగ్గరికి వచ్చాయి. నేను షించాన్ గడి అయితే వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ అంతేగా బాబు, అసలైన విషయం చెప్పడం మర్చిపోయావు. ఉడిని నిన్ను మామ, మన బోర్ పతపేం తాత ఈ విధంగా హెల్ప్ చేయడానికి రాను అన్నాడు. అదే కాకుండా
ఉన్న మన బ్యాలరీనా క్యాపచినా టుంగ్ 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 సహూర్ వాళ్ళు డీప్ ధ్యానంలో ఉన్నారు. వాళ్ళు మేము ఎంత పిలిచినా కూడా పట్టించుకోలేదు. వీళ్ళైతే వాళ్ళని కూడా తీసుకొచ్చాయి. డోంట్ వరీ మై బాయ్, నేను తీసుకొస్తాను కదా వాళ్ళని. మీరైతే లేట్ చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమైనా రెడీ అవుతారంటే రెడీ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నిండు, లేట్ చేయకుండా తీసుకొచ్చేయి. మేమైతే రెడీ అవ్వడానికి ఏం లేదు కానీ రెడీగా ఉంటాం, ఓకేనా? పదరాశించాన్. ఇంకా మనమైతే ఆ పోలీస్ స్టేషన్లో ఏముంది ఏంటని చెప్పేసి కనిపెట్టేటువంటి సమయం అయితే వచ్చేసింది. లెట్స్ గో. ఓకే గాయ్స్, మొత్తానికి అందరూ వచ్చేసారు. బొర్బొర్ పదవి మామా, నువ్వైతే వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేనైతే రాకూడదని అనుకున్నారా, కానీ ఎందుకో వాడు కూడా చెప్పింది నిజమే కదా అని నేనైతే ఒకసారి ఆలోచించుకొని ఇంకా డైరెక్ట్ గా వచ్చేసాను. షహూర్ రే హంతకుడా, నువ్వు ఒక 2 నిమిషాలు ఆగున్నట్లయితే నీతో పాటు వచ్చేసేవాడిని. ఎందుకంటే మా యొక్క ధ్యానం 24 గంటలు చేద్దామని మేమైతే పెట్టుకున్నాం. ఆ యొక్క ధ్యానం అయితే కంప్లీట్ అయిపోయింది. అదే కాకుండా ఈ యొక్క న్యూస్ కోసం కూడా మాకైతే అంత క్లియర్ గా తెలీదు. నువ్వు అది చెప్పిన తర్వాత మేమైతే వెంటనే వద్దాం అనుకున్నాం, బట్ నువ్వైతే తొందరగా వెళ్ళిపోయావు. సరే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే బయలుదేరదామా? ఓకే ఓకే, బయలుదేరదాం. కానీ వెళ్ళే ముందు మీకైతే ఒక విషయం చెప్పాలి. ఏంటంటే టుంగ్ 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 సహూర్, ఒడిండిండిండూన్, అలానే బుర్బుర్ పతబీం, నేను మన నలుగురం ఆ యొక్క హాంటెడ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి క్లియర్గా మనమైతే కనిపెడదాం. కానీ మన బ్యాలరీనా క్యాపచినా, మన షించాన్, వీళ్ళిద్దరూ మనకి బ్యాకప్ అనమాట. అక్కడ మనకి ఏమాత్రం ప్రమాదం వస్తుందో ఏంటో మనకైతే ఐడియా లేదు కదా. వెళ్ళిన ప్రతి ఒక్కరు చనిపోతున్నారు కాబట్టి సో ముందు జాగ్రత్తకి మన షించాను అలానే బ్యాలరీనా క్యాపచినా మన యొక్క రంగబాబా దగ్గరికి అయితే వెళ్తారు. ఓకేనా షించాన్? మీరిద్దరూ లేట్ చేయకుండా రంగబాబా దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంకా మేమైతే హాంటెడ్ పోలీస్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఓకే అందుకనే బాబా, నేను బ్యాలరీనాకై వెళ్ళి రంగబాబాకి జరిగిన విషయం అంతా చెప్తాం. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్త. ఆ పైకి మాత్రం అస్సలు ఎక్కకండి. ఎక్కినా కూడా ఆచితూచి అడిగేయండి, సరేనా? ఓకే షించాన్, డోంట్ వరీ. మన బ్రెయిన్ డాట్ యానిమల్స్ ఏంటి మామూలు వాళ్ళు అనుకుంటున్నావా ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సూపర్ పవర్స్ యూస్ చేసి అక్కడ ఉన్నటువంటి దయ్యాలన్నింటినీ ఎలా అంటే అలా పంపించేస్తారు, ఓకేనా? నువ్వైతే అస్సలు వరీ కాకు, చూసుకో. రంగబాబాకి అయితే జరిగిన విషయం మొత్తం చెప్పు, ఓకేనా? ఓకే అంతటి బాబు, అలానే వీలైతే రంగబాబుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేస్తాం. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా హాంటెడ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దయ్యాలన్నింటినీ తరిమేసి మరి మనమైతే ఆ యొక్క 10 కోట్ల రూపాయలు అయితే పొందుదాం, ఓకేనా? లెట్స్ గో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒడిండిండోన్, టుంగ్ 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 సహూర్, బుర్బుర్ పతపిం, మీ ముగ్గురికి ఒక విషయం అయితే క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరైతే వీడియోలో అయితే ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ యొక్క రెడ్ లైట్ కానీ అవన్నీ ఉన్నంత వరకు ఆ దయ్యం ఉన్నట్లే, ఓకేనా? అవి ఉన్నాయి కాబట్టి మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా, మనం ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా మనల్ని చాలా అంటే చాలా దారుణంగా చంపేస్తుంది, ఓకేనా? సో మీ ముగ్గురి దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరిగా వెళ్ళండి. టుంగ్ 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 సహూర్, నువ్వైతే ఇంకా తెలివైన వాడివి కాబట్టి కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వెళ్తావు కాబట్టి ముందుగా నువ్వు వెళ్ళు. టుంగ్ 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 సహూర్, ముందుగా నేనే వెళ్తాను. ఏంట్రా, ఇక్కడికి వచ్చిన తర్వాతే కదా అందరినీ చంపేశారు. నన్ను చంపండ్రా, రండ్రా చూసుకుందాం. ఎవడైనా సరే, అది ఏం దుష్ట శక్తి అయినా సరే వదిలేటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ నాకు ఈ కార్లు అడ్డంగా ఉంటేనే ఎలా విసిరి కొట్టాను, అటువంటిది అందరినీ చంపినటువంటి వీళ్ళని ఎలా వదులుతాను? అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడా? అంత లోపల బాగానే ఉంది కదా, మరి ఎవరు లోపల ఉన్నది? ఎవరు? ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ఈ రూమ్ లో ఉన్నారా? ఈ యొక్క ల్యాప్టాప్ లో ఉన్నారా? దయ్యాలారా, దమ్ముంటే వచ్చి నా ఎదురుగా నించోండి. ఏంటి భయపడుతున్నారా? అరే ఏంటి, ఉండుండి కరెంటు పోయింది.
నో వే, మన దగ్గర ఉన్న పవర్ యూజ్ చేసి మొత్తం కరెంట్ నే కంట్రోల్ చేద్దాం. అని పోలీస్ స్టేషన్ మొత్తం ఇంత చీకటిగా ఎలా మారిపోయిందబ్బా? నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా జరిగింది. రాయ్, దమ్ముంటే ఈ టుంగ్ 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 సహూర్ ఎదురుగా వచ్చి నించోండి. అది ఎవడైనా నించునే సత్తా ఉన్నట్లయితే, దమ్మున్నట్లయితే వచ్చి నించొని చూపించండి. ఏంట్రా నువ్వు మమ్మల్ని చంపుతావా? అంత సీన్ ఉందారా నీకు? ఈ పోలీస్ స్టేషన్కి వచ్చింది మీకోసమేరా. మీరు ఖచ్చితంగా ఈ విధంగా వస్తారని నాకు చాలా బాగా తెలుసు. మొత్తం మేము ముగ్గురం వచ్చాం. మేము ముగ్గురం మీకు చుక్కలు చూపించకుండా వదిలిపెట్టాం. రండి, లోపలికి ఎంతమంది వస్తారో వస్తూ ఉండండి. మీ బ్రెయిన్ రాట్ యానిమల్స్ని అలానే ఆ హంతకుణ్ణి ఎవరిని వదిలిపెట్టాం. లోపల దొరికింది ఎవడైనా సరే నా కండలు మధ్యన పెట్టి పిసికేస్తా. అరే, ఇక్కడేంటి నల్లగా ఏదో మెరిసిపోతూ కనబడుతుంది? మెరవడం కాదు, చూడ్డానికి ఏదో దయ్యం ఉన్నటువంటి కలర్ లో ఉంది. నో వే, వామ్మో ఏంటింత బ్లడ్? టుంగ్ టోంగ్ టుంగ్ టోంగ్, ఎక్కడున్నాడు వీడు? నో వే, వీడికి ఏదో అయింది. రాయ్, దమ్ముంటే నా ఎదురుగా వచ్చి ఫైట్ చేయండి రా. నువ్వు ఎవడైనా సరే నా ఎదురుగా వచ్చావనుకో, నల్లిని నలిపినట్టు నలిపేస్తా. రారా చూసుకుందాం. అరే, ఎవడు వీడు? ఓ ఓ నో 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 వే, అరే చంపేస్తా నిన్ను. అబ్బా, చంపేస్తావా నువ్వు నన్ను? అంత అంత సీనుందా నీకు? నన్ను చంపేస్తావా? అంత సీను నీకు ఇవ్వను, నిన్నే చంపి పడేస్తా. ఎవర్రా నువ్వు? నా దగ్గరికి వచ్చి నా మీదే ఛాలెంజ్ విసురుతావా? బుర్ పతాపేం, నోవే, లోపల ఏదో జరుగుతుందిరా. మన వాళ్ళు వెళ్ళిన ఇద్దరు కూడా కొంచెం అరిచినటువంటి సౌండ్ అయితే వినిపించింది. నాకేదో తేడా కొడుతుంది. వెళ్ళమంటే నేను వెళ్తా, లేకపోతే ఇక్కడే ఉంటా. వద్దురా బుర్బుర్ పదపేం, నువ్వైతే అస్సలు వెళ్ళకు. మన వాళ్ళకైతే ఏదో జరిగిందనిపిస్తుంది. వాళ్ళైతే చాలా అంటే చాలా ఘోరంగా అరిచారా. అంటే వాళ్ళకేదో అయింది. నో వే, నువ్వైతే అస్సలు వెళ్ళకు. మన రంగబాబు అయితే వస్తారు కదా, ఆయన వచ్చినంత వరకు మనమైతే అడుగు పెట్టడానికి అయితే అస్సలు వీల్లేదు. నాయనా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పోలీస్ స్టేషన్ చాలా అంటే చాలా భయంకరమైనటువంటి దయ్యాల పోలీస్ స్టేషన్గా మారింది. అది ఎలా మారింది ఏంటని తెలుసుకునే బదులు దీన్ని ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఆ లోపలున్న దుష్ట శక్తుల్ని బయటికి లాక్కుని రావాలి. అలా రప్పించితే సరిపోతుంది. దానికి నేను చెప్పినటువంటి మంత్రాన్ని అందరూ చెప్పాలి, సరేనా? నేను చెప్పినంత వరకు చెబుతూనే ఉండాలి. ఆ దయ్యం వచ్చినంత వరకు మనమైతే ఖచ్చితంగా చెబుతూనే ఉండాలి. అప్పుడు దాన్ని భస్మం చేయొచ్చు. ఏం చెప్పాలంటే, ఓం భీం భగిని బాగోదరి భగవాసనే దినకర కిరణై బాధమానే చూడే ఓం ఫట్ స్వాహా. యాహూ, సూపర్ సూపర్, ఈ మంత్రం నాకు వచ్చు. ఓం భీం భగిని భాగోదరి భగవాచనే దినకర కిరణై బాధమానే చూడే ఓం ఫట్ స్వాహ. దయ్యాలరా, ఈరోజు మీ పని అయిపోయింది. ఓం భీం భగిని భాగోదరి భగవాచనే బాధమానే చూడే దినకర కిరణై బాధమానే చూడే ఓం ఫట్ స్వాహ. ఈరోజు మీరు లోపల ఉన్న ప్రతి ఒక్కరు బయటికి రావాల్సిందే.
అవును రషించాన్, ఈ మంత్రం చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటారో చూద్దాం. అది కూడా మన రంగబాబు పక్కన ఉంటుండగా ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన తర్వాత అసలైన మంత్రం యూజ్ చేసి రంగబాబా భస్మం చేసి పడేస్తారు. ఓం భీం భగిని భాగోదరి భగవాసినే దినకర కిరణై బాధమానేచు చూడే ఓం ఫట్ స్వాహ. దయ్యాలరా బయటికి రండి. బుర్ బుర్ పతపీం ఓం భీం భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై బాధమానే చూడే ఓం ఫట్ స్వాహ. మా బావని పొట్టన పెట్టుకుంటారా? చెప్తా మీ సంగతి. ఓం భీం భగిని భాగోదరి భగవాసిని దినకర కిరణై బాధమానేచి చూడే ఓం ఫట్ స్వాహ. ఓం భీం భగిని భాగోదరి భగవాసినే దినకర కిరణై బాధమానేచు చూడే ఓం ఫట్ స్వాహ. చూడండ్రా, ఎవరో మీకు చాలా చాలా ఘోరంగా అన్యాయం చేసినటువంటి దయ్యాలు వీళ్ళే. పెనీవైజ్, గ్రానీ, సర్బియన్ డాన్సింగ్ లేడీ వీళ్ళే ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ అందరినీ ఒక చిక్కులో పెట్టారు. వీళ్ళందరినీ చంపి ఆ యొక్క 10 కోట్లు విరాళం వచ్చేలా చేసింది వీళ్ళే. వీళ్ళ వలనే ఈ విధంగా మీరైతే వచ్చారు. మిమ్మల్ని చంపుదామని వీళ్ళు చాలా పెద్ద పథకం వేశారు, కానీ దొరికిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓం భీం భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై బాధమానేచు చూడే ఓం ఫట్ స్వాహ. వామ్మో, దయ్యాలారా మీరా? సోర్బియన్ డాన్సింగ్ లేడీ, గ్రానీ, పెండి వైజ్ అందుకని బాబు చూసావా ఎవరో? వీళ్ళు ముగ్గురై లోపల ఉన్నారు. అమ్మో, ఈ 3 దయ్యాలు ఎంత పెద్ద పథకం వేసే అసలు. పథకం వేసారు సించాన్, కానీ మనకి రంగబాబా తోడుగా ఉన్నారని మర్చిపోయాయి. దయ్యాలారా, ఈ రోజుతో మీ పని సమాప్తం. ఓం భీం భగిని భాగోదరి భగవాసనే. ఈరోజు ఈ మంత్రంతో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించకపోతే మా పేరు హంతకుడే కాదు, మేము రంగబాబా శిష్యులమే కాదు. ఓం భీం భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై బాధమానేచు చూడే ఓం ఫట్ స్వాహ. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నో నో, లేదు. మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి రా. మర్యాదగా వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. లేకపోతే మేము చూపించే చుక్కలు మామూలుగా ఉండవు. మై డియర్ లాస్ సెంటోస్ ప్రజలారా, నిజంగా నాకు చాలా సంతోషంగా అలానే గర్వంగా ఉంది. ఎందుకంటే మన లాస్ సెంటోస్ పోలీస్ స్టేషన్ మళ్ళీ మామూలుగా మారింది. చూడండి, నిన్న చాలా దారుణంగా ఒక హాంటెడ్ పోలీస్ స్టేషన్ గా ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ మళ్ళీ ఒక సాదా మామూలు పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. దానికి కారణం ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క బ్రెయిన్ రాట్ యానిమల్స్, అలానే షించాన్, నెక్స్ట్ ఫ్రాంక్లిన్ అలియాస్ హంతకుడు, వీళ్ళందరూ ప్రాణాలకి తెగించి మరి ఈ యొక్క దుష్ట శక్తుల్ని ఇక్కడి నుంచి వెళ్ళేలా చేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ మామూలు మనుషులుగా మార్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ చాలా క్లియర్ గా చిన్న దెబ్బ కూడా లేకుండా మళ్ళీ బతికారు. దానికి కారణం వీళ్ళే. మన రంగబాబా యొక్క సహాయం తీసుకొని మరి వీళ్ళందరూ ఈ విధంగా ఈ యొక్క దయ్యాలని వెళ్ళగొట్టారు. మనమైతే ఆల్రెడీ చెప్పాం కదా, ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా మంచి విరాళం అయితే ఇస్తామని. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 10 కోట్ల రూపాయలు ఫ్రాంక్లిన్ నీకైతే చెందుతుంది. మీ యొక్క బ్రెయిన్ రాట్ యానిమల్స్ అలానే మీరు చాలా సాహసం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ అయితే కాపాడి మన లాస్ సెంటోస్ పీపుల్ని కూడా కాపాడారు. చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి రప్పించేలా చేశారు. దానికి మీకు ఈ డబ్బు కూడా చాలా తక్కువ. ఇక మీదట ఏం కావాలన్నా, నీకు ఏం చేయాలన్నా
ప్రతిదీ ఫ్రీగానే లభిస్తుంది. సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఒక నిజమైతే ఒప్పుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఈ యొక్క 10 కోట్ల కోసమే ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను. కానీ దీనికి మెయిన్ క్రెడిట్స్ ఈ బ్రెయిన్ రాట్ యానిమల్స్, అలానే మన షించాన్ చిన్నోడైనా కూడా దీనికి సపోర్ట్ చేశాడు. అదే కాకుండా రంగబాబా లేకపోయినట్లయితే ఈ విధంగా లోపల ఉన్నటువంటి గోస్టులు అయితే పంపించే వాళ్ళమే కాదు. దానికోసం వీళ్ళందరికీ ఈ యొక్క క్రెడిట్స్ అయితే ఇస్తాను. గాయస్ చూసారు కదా, మొత్తానికి మనమైతే 10 కోట్ల రూపాయలైతే పొందుదాం అనుకున్నాం. అదే విధంగా 10 కోట్ల రూపాయలైతే మనకు వచ్చాయి. దీనికి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా దయ్యాల్ని వెళ్ళగొట్టిన వెంటనే పొద్దున్న అయ్యేసరికి చనిపోయిన ప్రతి ఒక్కరు మళ్ళీ తిరిగి వచ్చారనమాట. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుందని చెప్పేసి మీరైతే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే వీళ్ళందరూ తిరిగి వచ్చినందుకు ఒక లైక్ కూడా వేసుకోండి. ఎందుకంటే లైక్ చేశారనుకోండి వీళ్ళందరూ తిరిగి వచ్చారని మీకు చాలా సంతోషంగా ఉన్నట్లు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లైక్ చేసుకోండి. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.